విప్రో గురించి మాట్లాడుకుందాం. 2025లో మోస్తరు రాబడి, కానీ పెద్ద ఒప్పందాలు ఫలిస్తాయా? జూలై 24, 2025న సౌదీ ఎలక్ట్రిక్ కంపెనీతో విప్రో ఒక మల్టీ-ఇయర్ మెగా ఒప్పందాన్ని ప్రకటించింది. ఈ ఒప్పందం 2025లో మిడిల్ ఈస్ట్లో జరిగే అతిపెద్ద ఒప్పందాలలో ఒకటి. ఏఐ, ఐఓటీ, డిజిటల్ టెక్నాలజీతో విప్రో ఇమేజ్ ఒక్కసారిగా మారింది. Q1 FY26లో 16 లార్జ్ డీల్స్ కొట్టింది, మొత్తం విలువ $5 బిలియన్. ఇందులో 2 మెగా డీల్స్ ఉన్నాయి. విప్రో ఇటీవలే గ్లోబల్ మాన్యుఫాక్చరర్తో 330 కోట్లు విలువైన ఏఐ కాస్ట్ ఆప్టిమైజేషన్ డీల్ గెలిచింది. ఫైనాన్షియల్స్ పరంగా చూస్తే మార్కెట్ క్యాప్ $2,80,159 కోట్లు, రెవెన్యూ $22,134 కోట్లు, నికర లాభం $3,336 కోట్లు, పే 20x నుంచి 31x, రో 16.75%, రోస్ 18.45%, ఈపీఎస్ $12.86, డివిడెండ్ ₹5 షేర్కు. స్టాక్ ప్రస్తుతం $259 దగ్గర ట్రేడవుతోంది, కానీ కొన్ని బేరిష్ సంకేతాలు కనిపిస్తున్నాయి. అనలిస్ట్ వ్యూస్ ప్రకారం రిడ్యూస్ అనే ఏకాభిప్రాయం ఉంది. కంపెనీ ఎగ్జిక్యూషన్ మీదే గ్రోత్ ఆధారపడి ఉంటుంది. దీర్ఘకాలం చూసే వారికి మంచి విలువ కనిపించొచ్చు. విప్రో ఇప్పుడు మల్టీ బ్యాగర్ కాదు, కానీ దీర్ఘకాలంలో ఏఐ, క్లౌడ్ ట్రాన్స్ఫర్మేషన్ మరియు మెగా డీల్ ఎగ్జిక్యూషన్ వర్కౌట్ అయితే ఇది వాల్యూ ప్లే విత్ మార్జిన్ అప్సైడ్ అవుతుందన్న అభిప్రాయం ఉంది. పై మీ అభిప్రాయమేమిటి? మల్టీ బ్యాగర్ కాదు, కానీ సేఫ్ ఇన్వెస్ట్మెంట్ అనిపిస్తోందా? కామెంట్ చేయండి. ఇంకెందుకు ఆలస్యం? ఎప్పటికప్పుడు స్టాక్ అప్డేట్స్ కొరకు స్టాక్ మార్కెట్ విస్పరర్స్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి.